మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు గోచార ఫలం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. ఇందులో మిమ్మల్ని భయపెట్టేది కానీ, మీ మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది, లక్షలు వచ్చేస్తాయి, కోటీశ్వరులు అయిపోతారు, బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకో, ఎన్ని బల్లలు గుద్దుతాం, మన చెయ్యని పెడుతుంది, అలాంటివి ఏవి ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే మిమ్మల్ని భయపెట్టేసి భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలో ఖర్చు పెట్టించేటటువంటి పని కూడా ఏమీ ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. దీన్ని చూసి కూడా మీరు ఎక్కువ సంబరపడక్కర్లేదు, ఎక్కువ డిసప్పాయింట్ కూడా అవ్వద్దు, ఎక్కువగా మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకని అంటే ఇవి రాశిగతమైన ఫలితాలు, మీ వ్యక్తిగత ఫలితాలు కావు. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊరిలో పుట్టారు, మీ సమస్య ఏంటనేది తెలియజేస్తూ మాకు కనుక మమ్మల్ని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే రాసిస్తాము. ఆ సౌకర్యం మా దగ్గర ఉంది. నిష్ణాతులు లేని వారి చేత మాత్రమే రాయించుకుంటూ ఉండండి. బయట కూడా చాలామంది ఉంటారు, ఉండరని కాదు. మీకు ఎవరన్నా దొరికితే మరి నిష్ణాతులు లేని వాడు ఎలా తెలుస్తుంది? తెలియదండి, నాకు కూడా తెలియదు. అంచేత నిష్ణాతులు లేని వాడు దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలి. కర్మ పరిపక్వం అయితే పొందితేనే నిష్ణాతులు లేని వాడు దొరుకుతారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు కన్యారాశి వారికి 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కన్యారాశి వారికి షష్టమంలో రాహుగ్రహ సంచారం, 6వ స్థానంలో రాహు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తారండి. ముఖ్యంగా మహాభాగ్యం అంటారు చూడండి. భాగ్యం అంటే ధనం, మహాభాగ్యం అంటే ఆరోగ్యాన్ని మహాభాగ్యం అంటారు. అందుచేత ఆరోగ్యాన్ని ఇస్తాడు, అలాగే ధనానికి లోటు లేకుండా చేస్తాడు. మీరు ఎవరికో బాకీ ఉన్నారు, 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఇవ్వలేకపోతున్నారు, ఇచ్చేస్తారు. ఇప్పుడు డబ్బులు ఉండి కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి మీ దగ్గర, కానీ ఇప్పుడు ఇచ్చేయగలుగుతారు, అమ్మాయిని హాయిగా ఫీల్ అవుతారు. అలాగే మీరు ఇప్పుడు కొత్తగా అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీ పిల్లవాడి విదేశాలకు పంపించడానికో, ఇల్లు కొనడానికో, స్థలం కొనడానికో, కారు కొనడానికో, ఏదో ఒక మంచి పని నిమిత్తం మీరు లోన్ కోసం ప్రయత్నిస్తున్నారు. తప్పకుండా లభిస్తుంది, మీరు ఏ డౌట్ పడక్కలా. ఆ రాహు గారే ఇప్పిస్తాడు మీకు అది. ఆ విధమైన ఫలితాలన్నీ కూడా అది వస్తుంది. ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ విధంగా రాహు గ్రహం మీకు పూర్తి అనుకూలం. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది పక్ష ఫలితాలు కాబట్టి 15 రోజుల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆయన అక్కడ సంవత్సరంన్నర పాటు ఆయన అక్కడే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కన్యా రాశి వారికి ఈ రాహు సంవత్సరంన్నర పాటు మీరు చూసుకోవాల్సినటువంటి పని లేదు, మీకు అనుకూలురే. అలాగే సప్తమంలో శని సంచారం మాత్రం మీకు అనుకూలత కాదు. తద్వారా భార్యాభర్తల మధ్యన చిటపటలు, అలాగే మీరు ఎవరితోనైనా కలిసి 2-3 కలిసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వ్యాపారం లభిస్తున్నారు, లాభాలు నష్టాలు అదే రేషియోలో పెంచుకుంటున్నారు, అదే నిష్పత్తిలో పంచుకుంటున్నారు. అంచేత మీకు వారి మధ్యన అంటే భాగస్వామ్యుల మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం అనేది వాంఛనీయం. అలాగే అష్టమంలో శుక్రుని యొక్క సంచారం, అష్టమంలో శుక్రుని యొక్క సంచారం కూడా చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ ఉంటాయండి. ఇక్కడ కూడా మనకి ఆయువు పెరుగుతూ ఉంటుంది. అలాగే అన్ని శుభవార్తలు వింటూ ఉంటారు, ధనలాభం జరుగుతూ ఉంటుంది, అందరితో మిత్రత్వం పెరుగుతుంది. అలాగే మనకి మంచి పేరు ప్రఖ్యాతులన్నీ వస్తాయి అష్టమంలో శుక్రుడి వల్ల. అష్టమ స్థానంలో 2 గ్రహాలు సుఫలితాలు ఇస్తాయండి. 1 శుక్రుడైతే 2 బుధుడు. ఈ 2 గ్రహాలు మాత్రమే అష్టమ స్థానాలలో శుభ ఫలితాలు ఇవ్వగలిగినటువంటి గ్రహాలు. అంచేత శుక్రుడు ఉన్నాడు, మీకు చాలా మంచి అవకాశాలన్నీ కల్పిస్తాడు. అలాగే షేర్ మార్కెట్లో ఉన్నవారికి, సినిమా రంగంలో
లలితకళకు సంబంధించి ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కూడా పూర్తి చేయూతని శుక్ర భగవానుడు అందిస్తూ ఉన్నాడు. ఇకపోతే భాగ్య దశమ స్థానాలలో రవిగ్రహ యొక్క సంచారం జరుగుతోందండి. రవిగ్రహం భాగ్యస్థానంలో 9 రోజులు సంచారం చేస్తున్నారు. 14 రోజుల పాటు భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 9వ స్థానంలో 14 రోజులు ఉండటం అనేది అంటే ఇంచుమించుగా 15 రోజులు వేసుకోండి, ఏమీ ఉపయోగం లేనటువంటిది. తదుపరి భాగ్యం నుంచి దశమిలోకి వస్తారు. దశమిలోకి వచ్చినప్పుడు మాత్రం ఆ ఒక్కరోజు ఒక్క వెలుగు వెలుగుతూ ఉంటుంది అంతే. మిగతా మొదటి 14 రోజులు కూడా కొంచెం మనని ఇబ్బందులు పాలు చేసేటటువంటిగానే ఉంటుంది. తండ్రి వయసు వారి కానీ తండ్రితో మనకున్న అనుబంధం కొంచెం వారు మన తిట్టడమో లేకపోతే మనం వారి చికాకు పట్టడమో, వారి సేవలు చేయలేకనో, వారు ఏదో చెప్పిందే 4 సార్లు చెప్పారని విసుక్కోవటమో, ఇట్లాంటివన్నీ తండ్రి పిల్లల మధ్య జరుగుతూ ఉంటాయి. అలాగే వాహన సౌఖ్యం కూడా కొంచెం లోపిస్తూ ఉంటుంది. దైవభక్తి కొంచెం తగ్గుయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ 14 రోజులు 15వ రోజు ఒక్కరోజు మాత్రం మనం అనుకున్నాం కదండి, అది దశమ స్థానం కాబట్టి ఒక్కరోజు కాస్త వెళ్ళిపోతే కాస్త నవ్వించిపోదాం, 14 రోజులు ఏడిపించాం కదా అనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా ఉంటారు. ఇక బుధుడు కూడా భాగ్య దశమ స్థానాలలో 2 రాసుల్లో సంచారం చేస్తున్నారు. భాగ్యస్థానంలో ఒక 6 రోజులు, మనకి భాగ్యస్థానంలో బుధుడు 6 రోజులు అనుకూలించకపోయినప్పటికీ దశమ స్థానంలో మాత్రం 9 రోజులు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. దశమ స్థానంలో కాబట్టి వృత్తిపరంగా రాణింపు ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగం అయితే లాభం ఎక్కువ వచ్చే, లాభంలో నష్టాలతో సంబంధం లేదు, ఆయనకు వచ్చే జీతం ఆయనకు వస్తూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అలా అని చెప్పడానికి లేదండి. ఇవి గ్రహాలండి, నవగ్రహాలంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కాబట్టి ఆ 9 రోజుల్లో మీకు ప్రమోషన్ రావచ్చేమో, ఏం చెప్తామండి. అలా మీకు ఆయన తలుచుకుంటే జరగనిది ఏమి లేదండి. ఆయన అనుకోకపోతే జరగనిది కూడా ఏమీ ఉండదు. అట్లాగే అంచేత మనకి దశమ స్థానంలో ఒక్క రోజులో కూడా చాలా శుభప్రదమైన ఫలితాలు, 9 రోజుల్లో శుభప్రదమైన ఫలితాలు బుధుడు చూపించగలరు. ఇకపోతే మనకి ఇక్కడ దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. గోచార రీత్యా గురువు దశమ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఆయన ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం మనకి గోచరిస్తూ ఉంటుంది. ధన వ్యయం ఇప్పుడు సొంతంగా వ్యాపారం చేసుకునేటటువంటి వారు ఎవరు ఉంటారో ఆదాయం పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అంచేత గురువు దశమిలో యోగించజాలరు. ఇకపోతే ఏకాదశ ద్వాదశ లాభస్థానం, ఏ స్థానం 2 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. ఏకాదశంలో ఒక 4 రోజులు అద్భుతమైన ఫలితాలు ఇచ్చేస్తారు. ఆయన 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి అంత లాభాలుగా ఉంటుంది. వ్యవహారంలో మంచి నైపుణ్యం ఉంటుంది. ధనార్జనే ప్రాధాన్యంగా జరిగిపోతూ ఉంటుంది ఆ 4 రోజులు. తదుపరి వ్యయంలో ప్రవేశిస్తారు. మొత్తం ఈ 4 రోజుల్లో మీరు సంపాదించేసిన ధనాన్ని అంతా ఆ 11 రోజుల్లో మనకి మొత్తం ఖర్చు పెట్టే వ్యవహారంతో చేస్తారు. ఆయన అక్కడ మనోవిచారం ఇట్లాగా మనకి ఏ స్థానంలోకి వచ్చాక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ ఆయన కల్పిస్తూ ఉంటారు. దానికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వ్యయ స్థానంలో కుజునితో పాటు ఆయనతో సమానమైనటువంటి వాడు కేతు కుజవతో అని మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి కుజుడు ఏ ఫలితాలు ఇస్తాడో కేతు కూడా అదే ఫలితాలు ఇస్తాడు మన శాస్త్రం చెప్తోంది. వీళ్ళిద్దరి కలయిక ఒకరికొకరు తోడైతే ఎలా ఉంటుందండి. ఆ విధంగా మీకు ఈ కన్యా రాశి వారికి వ్యయస్థానంలో కుజుడు కేతు కలవటం ద్వారా మరింత డబ్బులు ఖర్చు, అలాగే కొంతమందికి శత్రుభయం, కొంతమందికి మనోవిచారం, కొంతమందికి మోక్షం కలగవచ్చు కేతు మూలంగా, కొంతమందికి కళత నష్టం జరగచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వ్యయస్థానంలో కుజకేతువులు ఉండటం వల్ల జరిగే ఫలితాలు అని మనం నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. ఏమి అంతే మనం చెప్తున్నాం కదండి, కొన్ని గ్రహాల అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయి. ఉండకపోతే ఈవెన్ భగవంతుడే మానవుడిగా జన్మిస్తే కూడా ఏ పురాణాలైనా తిరిగేసుకోండి, ఏమైనా చేసుకోండి, మానవుడు ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు పడవలసిందే. అంచేత అందులో సందేహమే లేదు. అంచేత నిత్యము కూడా నవగ్రహాన్ని శాంతింపజేసుకోవడం కోసం ఆ నవగ్రహ శ్లోకాలు, గాయత్రియో, కవచాలు ఏవో ఒకటి మీకు పెద్దలు అనేక రకాలు చెప్పారు దీని గురించి. అందులో ఏ ఒక్కటి మీరు
అనుసరించినా ఆచరించినా కూడా మీకు సర్వశుభాలు, గ్రహాలు శాంతి కలిగి సర్వశుభాలు కలుగజేస్తాయి. శుభం భూయాత్.